ఇక కాంగ్రెస్ బీజేపీల వాదనలకు సంబంధించి మరి ఇక బీసీలకు 42% రిజర్వేషన్లు తీసుకురావడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కేబినెట్ భేటీలో ఆమోదం తెలపడం జరిగింది. ఇక బీసీల పక్షపాతి మాది బీసీల ప్రభుత్వం అని చెప్పి రేవంత్ సర్కార్ చెప్తుంది. అట్ ద సేమ్ టైం మరి ఒకవైపు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కూడా ఈ నెల 17న రైలు రోకో చేసేందుకు కూడా ఆమె సిద్ధమవుతోంది. దాంట్లో అన్ని పార్టీలకు సంబంధించిన బీసీ నేతలను కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. సో మొత్తానికి ఈ బీసీ నినాదం అనేది ఇప్పుడు 3 పార్టీలకు సంబంధించి మరి కొంత స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మరి బీఆర్ఎస్ స్టాండ్ ఏంటి చెప్పండి విజయారే గారు. ఇప్పుడు 99 టీవీ ప్రేక్షకులకు, యాజమాన్యానికి, అలాగే ప్యానెల్ ఉన్న పెద్దలకు ఇద్దరికి కూడా, అలాగే శ్రీనివాస్ గారు మీకు కూడా మరి నమస్తే చెప్తూ, ఈరోజు అనివార్య పరిస్థితుల్లో రావడానికి కారణం ఏంటంటే బహుజన ఉద్యమం. 75 సంవత్సరాల నుండి బహుజనులకు రావాల్సినటువంటి వాటా ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి ఈ మొద్దు కాంగ్రెస్, దాని తర్వాత భారతీయ జనతా పార్టీ మీద పోరాటం చేసిన పుణ్యమా అని చెప్పేసి అనివార్య పరిస్థితులలో ఈరోజు బీసీలకు ఏదైతే రావాల్సిన వాటా ఉందో అది 56% అయితే దాంట్లో రేవంత్ రెడ్డి గారు 8-6 అంటే 14% వాటాను తగ్గించి ఇవ్వడం అనేది మేము మొదటి నుంచి కూడా వ్యతిరేకిస్తా ఉన్నాం. అంటే కనీసం 52% అన్నా ఇవ్వండి, కనీసం 52% అన్నా ఇవ్వండి అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అయితే ఈ సందర్భంలో ఇప్పుడు ఎక్స్క్యూజ్ మీ నాకు అయితే ఈ సందర్భంలో ఏంటి అంటే సరే మేము ఒకవైపు స్వాగతిస్తూ, ఎందుకంటే కనీసం 42% మన బీసీలకు అందుతున్నాయి అనేది ఆనందిస్తూనే స్వాగతిస్తూనే దీని వెనకాల ఉన్నట్టు చట్టబద్ధతను మేము ప్రజలకు అవేకం చేస్తా ఉన్నాం. ఈరోజు మా కవిత గారు మీరు చూడండి, మొదటి నుంచి కూడా బీసీల స్టాండ్ తీసుకొని నడుస్తూనే ఉంది. అలాగే పార్టీ స్టాండ్ కూడా ఖచ్చితంగా 52% బీసీలకు ఇవ్వాల్సిందే. మీరు లెక్కలు తప్పు చేశారు, ఆ తప్పులను సవరించాలి. మీరు డెడికేషన్ ఏదైతే ఉందో బీసీ సాధికారత మీద ఏదైతే కమిటీ ఉందో ఆ కమిటీని మీరు మళ్ళీ కూర్చోబెట్టండి, మళ్ళీ లెక్కలు తీయండి. లెక్కలు తీసిన తర్వాత మీరు 52% ఇచ్చినాకనే దీన్ని అమలు చేయండి, అప్పటి వరకు ఆపండి అని చెప్పి కూడా మేము చెప్తానే ఉన్నాం. అయితే ఒకటేంటి అని అంటే ఈ రోజు ఉన్న ఫలంగా ఆర్డినెన్స్ తీసుకొచ్చి చేస్తాము అని అంటే అసలు ఆర్డినెన్స్ ఒప్పుతుందా ఒకసారి ఆలోచన చేయాలి. ఆడ రాష్ట్రపతి గారి టేబుల్ మీద సంతకానికి ఉందండి, దానికి ప్రొసీజర్ ఉంది, రాజ్యాంగం ప్రొసీజర్ ఉంది. ఆ రాజ్యాంగం ప్రొసీజర్ ను ఎందుకనంటే ఖచ్చితంగా మేము ఆర్డినెన్స్ వేస్తే మేము బీసీలకు బాగా మేలు చేస్తున్నామని చెప్పి ఒక ప్రొపగండా క్రియేట్ చేసుకోవడానికి ఓట్లు దొబ్బడానికి కాంగ్రెస్ ఆడుతున్న నాటకం. రెండవది, భారతీయ జనతా పార్టీ ఈరోజు తాత్సారం చేస్తూ మన రాష్ట్ర ప్రభుత్వం పాస్ చేసినటువంటి ఏదైతే బిల్లు ఉందో ఆ బిల్లును పాస్ చేయకుండా తాత్సారం చేస్తూ సమయాన్ని వెచ్చిస్తూ ఈ రోజు ఇరుకున పెట్టేసి రాష్ట్రానికి సంబంధించిన బీసీలకు అన్యాయం చేస్తారు. అక్కడ భారతీయ జనతా పార్టీ కావచ్చు, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఈ రెండు చేస్తున్న ఈ కుట్రలు మేము మా బిఆర్ఎస్ పార్టీ తరఫున కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, అలాగే మా కవిత గారు బ్రహ్మాండంగా ఎదుర్కొంటా ఉన్నారు. ఇది వాస్తవం. అయితే ఈ రోజు బీసీ సమాజం ఖచ్చితంగా కళ్ళు తెరవాల్సిన అవసరం ఉంది. ఎట్లా కళ్ళు తెరవాలి అంటే అనుకుందాం, ఈ రోజు నువ్వు ఆర్డినెన్స్ తీసుకొస్తే నిన్నగాక మొన్న ఏమంటావు, ఖర్గే మీటింగ్ లో మిమ్మల్ని శాసనసభకు రమ్మంటున్నాం, రైతుల మీద మాట్లాడదాం, అలాగే అన్ని సమస్యల మీద మాట్లాడదామని ఛాలెంజ్ చేస్తాడు. ఈ రోజేమో ప్రోరోగ్ చేస్తాడు. ఇప్పుడు చెప్పండి శ్రీనివాస్ గారు, ఈయన ద్వంద్వ వైఖరి ఏంది రేవంత్ రెడ్డి గారిది అంటే ఒక వైపు ఏమో ఛాలెంజ్ చేస్తావు, కేసీఆర్ గారు చట్టసభలకు రావాలి, మనం మాట్లాడదాం, నీకు దమ్ముంటారా అంటాడు. ఈ రోజు చట్టసభలు కాకుండా, చట్టసభలలో చర్చలు చేయకుండా ఈరోజు మరి బీసీలకు 42%
మేము ఆర్డినెన్స్ ప్రకారంగా ఇస్తామని అంటే ద్వంద్వ రేవంత్ రెడ్డి గారా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీదా అనేది ఒకసారి అర్థం చేసుకోవాలి. 1 minute విజయారాయ్ గారు 1 minute మీరు 1 minute ఆగండి విజయారాయ్ గారు. ఒక సెకండ్ 42% ఇవ్వడం మంచిదే, కానీ వాళ్లకు నీవు ఆర్డినెన్స్ ప్రకారంగా ఇస్తే శాతం ఇవ్వాల్సిన దగ్గర ఈ రోజు 10% తక్కువ ఇచ్చి బీసీలకు మోసం చేసిన పార్టీకి మాత్రం ఈ కాంగ్రెస్ పార్టీ ఉంటది. రెండవది, ఎవరైనా కోర్టుకు పోతే ఎన్నికైన ప్రతినిధులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు చాలా అన్యాయం జరుగుతుంది. కాబట్టి వివాద రహితంగా రిజర్వేషన్లు ఇవ్వాలి, కానీ వివాదాలను సృష్టిస్తూ రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి ప్రోపగండ చేసుకొని ఓట్లు దెబ్బేసుకుంటే అది బీసీ సమాజానికి తీరని నష్టం జరుగుతుంది. కాబట్టి రాష్ట్రపతి గారు సంతకం పెట్టిన తర్వాత మీరేమన్నా చేస్తే రాష్ట్రపతి గారి దగ్గరికి ఆల్ పార్టీ నాయకులందరం కూడా వెళ్దామని చెప్పి కేటీఆర్ గారు అన్నారండి. మరి పోవాలి కదా రాష్ట్రపతి గారి దగ్గరికి, ఎందుకు తీసుకెళ్ళట్లేదు అంటే ఒక ట్రెండ్ సెట్టింగ్ చేయడం ఏంటంటే 42% మేము ఇస్తామని అంటే బీఆర్ఎస్ పార్టీ అడ్డుకుంటున్నది అనేది క్రియేట్ చేసి ఓట్లు దెబ్బనికే. కానీ మేము బీసీల పక్షపాతి ఎట్లా ఈరోజు వివాద రహితంగా 52% రావాలంటున్నాం, వివాద రహితంగా మీరు ఇచ్చే 42% రావాలంటున్నాం. ఇది మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. బీసీ సమాజం కళ్ళు తెరవాలి. ఇది కుట్ర. అక్కడ భారతీయ జనతా పార్టీ సమయాన్ని వెచ్చిస్తూ సంతకం చేయకుండా కుట్ర చేస్తూ ఉంది. ఇక్కడనేమో శాసనసభలు నడపకుండా ప్రోరోగ్ చేసి ఈరోజు 42% కోసం ఆర్డినెన్స్ తెచ్చి ఇస్తే ఖచ్చితంగా అది బీసీలకు నష్టమే. ఎందుకనంటే కోర్టు లెక్కలలోకి వెళ్ళిపోతాయి, ఎవరో ఒకరు కేసులు వేస్తారు ఇదే బీసీ సమాజం నుండి. కాబట్టి దీన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని మీకు తెలియజేస్తాం. రైట్, ఓకే. 1 minute విజయారాయ్ గారు. ముందుగా మరి రామకృష్ణ రెడ్డి గారితో మాట్లాడదాం. సార్, ఈ ఫైలు ఆల్రెడీ అసెంబ్లీ ఆమోదం తెలిపిన తర్వాత రాష్ట్రపతి దగ్గర ఉంది. మరి